16వ రోజు ఫాతిమా మాత. 1917లో మరియమ్మ ప్రపంచమంతటికి ఒక సందేశాన్ని అందజేసింది. మనకు ఇది వర్తిస్తుంది. మరియమ్మ ఫాతిమాలో లూసియా, ఫ్రాన్సిస్కో జసింతాలకు దర్శనమిచ్చి తన సందేశాన్ని ప్రజలకు తెలపమని కోరింది. అదేమిటంటే, ప్రపంచ శాంతి కొరకు ప్రతిరోజు జపమాల ప్రార్థించమని, రెండవది పాపాలకు ప్రాయశ్చిత్తం చేయమని, మూడవది రష్యా దేశమును తన నిష్కలంక హృదయానికి అంకితం చేయమని. మరియమ్మ నరక దృశ్యాన్ని చూపించి మనుష్యులు పాపమును వీడనాడి దేవుని వైపు తిరగకపోతే భవిష్యత్తులో యుద్ధాలు జరుగుతాయని హెచ్చరించింది. తన చివరి దర్శనములో సూర్యుడికి సంబంధించిన అద్భుతం దాదాపు 70,000 మంది చూశారు. ఈ దర్శనాన్ని ధృవీకరించారు కూడా. ఫాతిమా మాత మన జీవితానికి నేర్పించే పాఠాలు: ప్రార్థన మరియు హృదయ పరివర్తన చరిత్రను మార్చగలవు. పరలోకము నిజం, నరకం నిజం. మన నిర్ణయం ముఖ్యమైనది. పిల్లలు శక్తివంతమైన మధ్యస్థ ప్రార్థనావంతులు కావచ్చు. ప్రపంచ శాంతి మరియు మార్పు కోసం ఈరోజు ఒక జపమాలని ప్రార్థించండి. ప్రార్థన: ఫాతిమా మరియమ్మ, మీ అభ్యర్థనలకు విధేయులుగా ఉండ శక్తిని ప్రసాదించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్.